హాయ్ ఫ్రెండ్స్, నీలీస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు మనం దాల్ చావల్ చేయడం ఎలాగో చూద్దాము. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇక్కడ నేను 1 కప్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అలాగే ఒక 1/4 కప్ కందిపప్పు తీసుకున్నాను. 1/4 కప్ శనగపప్పు తీసుకున్నాను. 1/4 కప్ పెసరపప్పు తీసుకున్నాను. సో ఈ 3 పప్పులు ఇంకా బియ్యము వీటన్నిటిని మనం బాగా కడిగేద్దాము. ఒక 3 to 4 టైమ్స్ డస్ట్ అంతా పోయేటట్టుగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని ఈ బాగా కడిగేసిన ఈ బియ్యం పప్పులోను దీన్ని ఇందులో వేసేద్దాము. దీన్ని డైరెక్ట్గా మనం కుక్కర్లోనే కుక్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులో మనం 3 కప్స్ వాటర్ వేద్దాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా కారపొడి, అలాగే కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసి మనం ఇప్పుడు స్టవ్ మీద దీన్ని పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని కుక్ చేద్దాము. 5 విజిల్స్ వచ్చేసింది, దాన్ని ఆపేసాను. నెక్స్ట్ కిచిడీకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది చూద్దాము. ఇక్కడ నేను పాలక్ ఒక బంచ్ తీసుకున్నాను, దీన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక టమాటో, దీన్ని కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక ఆనియన్, సో ఈ 3 రెడీ చేసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా కచ్చపచ్చగా చితక్కొట్టిన వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దీనిలో కొద్దిగా ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో కొద్దిగా జీరా, ఎండుమిరపకాయ ముక్కలు, ఇంకా కొద్దిగా ఇంగువ, జీలకర్ర చిట్పట్లాడిన తర్వాత దీంట్లో కరివేపాకు, అలాగే చితక్కొట్టి ఉంచుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి, ఇంకా స్లిప్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి ఇవి వేసేయాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం ఈ తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవి వేసేద్దాము. ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేద్దాము. సో ఇక్కడ మన ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనము తరిగి పెట్టి ఉంచుకున్న ఈ టమాటాలు ఉన్నాయి కదా ఇవి వేసేద్దాము. ఇందులో కొద్దిగా సాల్ట్, ఆల్రెడీ మనం ఇందులో సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి. కొద్దిగా పసుపు, ఒక 1 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా. మసాలాలు కొద్దిగా వేగడానికి కొద్దిగా వాటర్ వేద్దాము. మసాలాలు కొద్దిగా కుక్ అయ్యే వరకు దీని మీద జస్ట్ ఒక లిడ్ పెట్టి ఉంచుదాము. ఒక 5 మినిట్స్ టమాటాలు కుక్ అయ్యే వరకు ఉంచుదాము. టమాటాలు బాగా కుక్ అయిపోయాయి. సో ఈ స్టేజ్లో మనం దీంట్లో ఈ పాలకూర ఉంది కదా ఇది వేసేద్దాము. కొద్దిగా వాటర్ వేద్దాము.
2 మినిట్స్ మనం పాలకూరను ఉడికిద్దాము. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. సో దీన్ని పక్క స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము. మనం ఆల్రెడీ కుక్కర్లో పెట్టుకున్న ఈ దాల్ ఇంకా బియ్యం ఎలా ఉన్నాయో చూద్దాము. చూస్తున్నారు కదా, మంది ఇంకా బాగా కుక్ అయిపోయింది దాల్ ఇంకా రైస్ను. సో దీన్ని జస్ట్ ఒకసారి బాగా కలిపేద్దాము. ఇప్పుడు దీంట్లో ఉంది కదా పాలకూర, అది ఇవి వేసేద్దాము. ఇప్పుడు కిచడీ కాబట్టి మనకి కొద్దిగా కన్సిస్టెన్సీ లూజ్గా ఉండాలి కాబట్టి మనం దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నాను, మీరు కావాలి అనుకుంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. అయితే నార్మల్ రైస్తో చేసినప్పుడు మనం ఒక 10-15 మినిట్స్ కనుక దీన్ని నానపెట్టుకుని అప్పుడు చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకొద్దిగా వాటర్ వేద్దాము. 2 to 3 మినిట్స్ దీన్ని బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మన దాల్ కిచడీ రెడీ అయిపోయింది. కొద్దిగా లెమన్ జ్యూస్ వేసేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు ఫైనల్గా ఇందులో మనము ఒక తడక యాడ్ చేద్దాము. నెయ్యిలో వేస్తే బాగుంటుంది, సో అందుకని ఇందులో నేను ఘీ యాడ్ చేస్తున్నాను, ఒక 1 స్పూన్ వరకు. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టి ఉంచుకున్న ఈ అల్లం ముక్కలు ఉన్నాయి కదా, వీటిని వేసేద్దాము. అలాగే కొద్దిగా కారం. మనం దీన్ని మన కిచడీలో వేసేద్దాము. జస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాము. ఇంతే ఫ్రెండ్స్, మన ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే కిచడీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే.